యాత్ర 2 అనే చిత్రంతో వైసీపీ నాయకులు గొప్ప సేవ చేశారనే ప్రచారం చేసుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ ఆరోపించారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమాకు 20% ఆక్యుపెన్సీ కూడా లేదని, అవినీతి సొమ్ముతో సినిమా తీసి ప్రజలపై రుద్దాలని చూస్తున్నారన్నారు. జగన్ ను ఓటుతో ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని, సర్వే రిపోర్టులే వైసీపీ ఓడిపోతున్నట్లు చూపిస్తున్నాయన్నారు. సమావేశంలో విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు బైరెడ్డి పోతనరెడ్డి, బొడ్డేటి మోహన్, అబ్దుల్ చిన్ రెహమాన్, పొడుగు కుమార్ పాల్గొన్నారు. ప్రొడ్యూస్ చేస్తే చూపెడతంట, హాఫ్ డే లీవ్ అంట. ఇది కూడా ఒక కేవలం రంగులు మార్చి ప్రభుత్వ భవనాలకి ప్రజాధనం వేయటానికి 1200 కోట్లు, తీయటానికి 1200 కోట్లు, 2400 కోట్లు ఏ విధంగా వృధా చేసిందో ప్రజాధనం మీకు తెలుసు. ఆఖరికి శ్మశానాలు కూడా వదల్లా. ఆ తర్వాత రకరకాల పబ్లిసిటీ స్టంట్ చేసుకుంటూ ఇటీవలే సిద్ధం అనే బోర్డులు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు దాచుకున్న అవినీతి సొమ్ముతో కొన్ని 100 కోట్లు వెచ్చించి ఈ యొక్క ప్రచార మాధ్యమాల ద్వారా, ఈ హోర్డింగుల ద్వారా ప్రైవేట్ ఏజెన్సీలను బెదిరించి ఈ సిద్ధమని బోర్డులు పెట్టి కూడా పబ్లిసిటీ పిచ్చి పీక్స్కి వెళ్ళిందని గతంలో చెప్పాం. ఇప్పుడు మరో కొత్త దానికి తెరలేపారు. చిత్రాల ద్వారా యాత్ర అని 2 అని నిన్న రిలీజ్ అయింది. ఆ చిత్రం ద్వారా వైసీపీ నాయకులు గొప్ప ప్రజాసేవ చేశారని, ప్రజల్ని సేవ చేసి ఆకట్టుకొని ప్రజాసేవలోనే వాళ్ళ జీవితాలు తరించినాయనే విధంగా జనాల్ని మభ్యపెట్టే విధంగా సినిమాలు తీసి థియేటర్స్లో వదిలితే నిన్న ఆ సినిమా రిలీజ్ అయింది. కనీసం చూస్తానికి జనాలు లేరు. 20% కూడా ఆ థియేటర్లు ఆక్యుపెన్సీ లేదు, 80% ఖాళీ. ఆ రేటింగ్స్ కూడా ఏంటని సినీ ప్రేక్షకులు చూసే రేటింగ్స్ చూస్తే 10కి 6 అంట. అంటే ఎంతగానో ఆ సినిమాలో సబ్జెక్ట్ లేకపోతే ఏ సినిమా అయినా సరే 10కి 6 అనేది చాలా దారుణం. అది పూర్ స్టూడెంట్స్కి వచ్చే మార్కులు లాంటివి. అలాగ సబ్జెక్ట్ లేని సినిమాలన్నీ అభూత కల్పనతో జనాలకు మోసం చేసే విధంగా అవినీతి సొమ్ముతో సినిమాలు తీస్తూ నిన్న యాత్ర సినిమా రిలీజ్ చేశారు. మళ్ళీ కొద్ది రోజుల్లో ఏదో వ్యూహం అంట, ఆ తర్వాత ఇంకో సినిమాలు. ఈ సినిమాలకు కానీ, ఈ పబ్లిసిటీలకు కానీ, ఈ ప్రచార ఆర్భటాలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. ఒకదానికే సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి వారి యొక్క ఓటుతో బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని ఎండగడటానికి సిద్ధంగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి నేను తెలియజేస్తుంది ఒకటే, తెలుగుదేశం పార్టీ తరఫున మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే ప్రజల్ని మభ్యపెట్టలేరు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. మీకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సర్వే రిపోర్ట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాజకీయంగా అన్ని విధాలుగా వారి యొక్క ఉనికి కోల్పోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు మరియు
జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉందో ఆ ప్రభుత్వం రాబోతుందని చాలా స్పష్టంగా చెప్తున్నాయి. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఎన్ని టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు వేసుకున్నా సరే మీ మోసాల్ని ఎండగడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాం.